హైదరాబాద్ పర్యటనలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మర్యాదపూర్వక భేటీలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విశేష ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పర్యటనలో ఆయన ప్రముఖ నాయకులను వ్యక్తిగతంగా కలుసుకోవడం విశేషంగా నిలిచింది. మొదటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ప్రధాని ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉన్నారు అని పలకరించి వైద్యుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని, మరింత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా ధైర్యం చెప్పారు. ఈ భేటీ పూర్తిగా ఆప్యాయతతో సాగి ఒక కుటుంబ సభ్యుడు విచారించేలా అనిపించినట్లు అక్కడ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రత్యేకంగా ఆతిథ్యంగా అందించిన అరకు కాఫీని ప్రధాని ఆస్వాదించడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన అరకు కాఫీ ప్రత్యేకతలు కూడా ప్రశంసించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా కుటుంబ విలువలు, విద్యా ప్రాధాన్యత, ముఖ్యంగా చెస్ వంటి మేధో క్రీడల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. చెస్ మానసిక వికాసానికి ఎంతో సహాయపడుతుందని, యువత దాన్ని అలవాటు చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు తెలిపింది. భవిష్యత్ నాయకత్వానికి మేధో సామర్థ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితులు, అభివృద్ధి అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సమావేశాన్ని పూర్తిగా వ్యక్తిగతంగా నిర్వహించడంతో మీడియాని దూరంగా ఉంచడం గమనార్హం. దీంతో ఈ భేటీలపై మరింత ఆసక్తి పెరిగింది. మొత్తంగా ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రదర్శించిన ఆప్యాయత నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రతిబింబించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం అధికారిక పర్యటన కాకుండా వ్యక్తిగత అనుబంధాల్ని బలపరిచే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది.